చంపాలని అనుకుంటున్నారు. దాంట్లో మొదటి హత్య ప్రవీణ్ పగడాలది. బీజేపీ స్పోక్స్ పర్సన్, ప్లీజ్ సార్, సార్ సార్ మీరు బయటకు వెళ్ళిపోండి సార్ ప్లీజ్. ఇది బీజేపీ ఇట్స్ ఎ ప్లాన్, ఆర్ఎస్ఎస్ ప్లాన్. అందుకనే ఏం పేరు ఇతని పేరు, ఉపాధ్యాయ అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ, అశ్విని కుమార్ దుబే, దే ఆర్ ది టూ మెయిన్ కల్ప్రిట్స్. ప్లాన్ చేసి ఇదంతా చేసింది వీళ్ళిద్దరే. ఇది నేను ఆరోపణలు ఆరోపిస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులే. నీకు ఎలా ఆధారాలు వచ్చినాయి అని చెప్తే నేనేం చెప్తాను? ఈ కేసులన్నీ ఇప్పుడు నేను చెప్పినన్నిటికీ పేపర్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరే వెనకాల ఉన్నారని అన్నాక కేసు వాళ్ళు ఫైల్ చేశారు. ఇంకొక వార్త ఏంటంటే, కొన్ని వార్తా సంస్థలకు తెలుసు, హైదరాబాద్ శివారులోనే ఉత్తరప్రదేశ్ ముఠ అతన్ని అంతమొందించారు. అండ్ అనదర్ థింగ్, చాలా క్రూషియల్ ఒకటి చెప్తున్నాను మీకు. ఫోన్ ఏది? ఇది ప్రవీణ్ కుమార్ 24న అటెండ్ అవ్వాల్సిన మీటింగ్. ఈ మీటింగ్ గురించే ప్రవీణ్ కుమార్ బండి మీద విజయవాడ వస్తున్నారు. ఇది క్రిస్టియన్ మీటింగు. ఈ మీటింగ్కే ప్రవీణ్ కుమార్ విజయవాడ వస్తున్నాడు. దాని తర్వాత కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయ్యాడు. కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయినట్టు మీ ఎవరికన్నా తెలుసా? ఆ కొవ్వూరు మీటింగ్కి అటెండ్ అయినట్టుగా ఆ పాస్టర్ని అడిగితే తెలుస్తుంది. ఆ ఫుటేజ్లు ఏమి మీటింగ్ వెళ్ళినట్టు కానీ మీటింగ్కి అటెండ్ అయినట్టు కానీ ఫుటేజ్లు ఏమి పోలీసులు సంపాదించలేదు. ఈ మీటింగ్ ఏంటంటే, జీసస్ ఎలీషా మినిస్ట్రీ వారు నిర్వహించు క్రీస్తు సువార్త పండుగలు మార్చి 2025, 23, 24, 25, 26, 27 ఆదివారం నుండి గురువారం రాత్రి వరకు ప్రతి ఉదయం 11 గంటలకు, సాయంత్రం 7 గంటలకు క్రీస్తు సువార్త పండుగలు బేతేలు ప్రార్థనా మందిరం, తెంపెల్లి అన్నది ఎక్కడ ఉందంటే గన్నవరం ముందు కరెక్ట్గా షిర్డీ సాయి ఫుడ్ కోర్ట్, గన్నవరంకి వచ్చే దారిలో షిర్డీ సాయి ఫుడ్ కోర్ట్ నుంచి రైట్కి కొంచెం లోనకి వెళ్తే అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి పక్కకి వెళ్తే కొంత దూరం వెళ్ళాలి. ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడా? దాంట్లో స్పీకర్స్ ఎవరంటే మిస్టర్ ఎలీషా గారు, మిస్టర్ పి జేమ్స్ గారు, మిస్టర్ ప్రవీణ్ పగడాల గారు, పాస్టర్ జె జర్మియా గారు, అపోస్తులు డాక్టర్ వి స్టీవెన్ గారు, పాస్టర్ మైకేల్ గారు, పాస్టర్ శ్యామ్ గారు. ఇది మీకు పంపిస్తాను అందరికీ ఈ మీటింగులు. ఈ మీటింగులకు వెళ్ళారా లేదా దీని ఫుటేజ్ లేదు. అసలు బయలుదేరిన కారణమే విజయవాడ. ఆ మీటింగులకని మీటింగులుగా బయలుదేరినాడు తాగేసి వెళ్తాడు. ఎంత డ్రామా! ఒక ఫేక్ పర్సన్ని పెట్టి మొహం కనపడనివ్వకుండా డ్రామాలు చేసి మందు తాగినట్టు తెలియకుండా ఒక మనిషిని ఎంత దారుణంగా అసాసినేషన్ చేశారు క్యారెక్టర్ని పోలీసు వాళ్ళు.
ఐజీ చాలా ఫుటేజ్లు సంపాదించావు కదా, ఈ ఫుటేజ్ సంపాదించలేకపోయావయ్యా మిస్టర్ ఐజీ, నిన్ను అడుగుతున్నాను. ఇవన్నీ కరెక్ట్ కాదు, అడుగు. అసలు ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేయాలి? బాడీ 8:45కి దొరికింది నీకు, నువ్వు ఎప్పుడు వేసావు? నేను ఐజీతోనే మాట్లాడుతున్నాను, ఐజీకే చెప్తున్నాను ఇవన్నీ. నువ్వు ఎప్పుడు వేసావు? యు ఆర్ ది బాస్ ఆఫ్ ది, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంతా కదా నువ్వే కదా, ఐఓ కాకుండా నువ్వే కదా ఎక్స్ప్లెయిన్ చేసావు.